మృతితో కిడ్నీ ర్యాకెట్ వ్యవహారం బయటపడింది. కేరళలోని ఎర్నాకులం కేంద్రంగా ఈ దందా నడుస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. హైదరాబాద్, కేరళకు చెందిన యువకులను ఇరాన్ తీసుకెళ్లి అక్కడ కిడ్నీలు మార్పిడి చేయిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఇప్పటికే సుమారు 40 మందికి పైగా కిడ్నీలు మార్పిడి చేయించినట్లు తెలుస్తోంది. కొచ్చి ఎయిర్పోర్ట్ లో సబిత్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పేద యువకులను టార్గెట్ చేసుకుని కిడ్నీ ముఠా వ్యాపారం చేస్తోంది. ఆసుపత్రి నిర్వాహకులతో 20 లక్షల రూపాయలకు బేరం మాట్లాడుకుని బాధితులకు మాత్రం కేవలం 6 లక్షలు మాత్రమే ఈ ముఠా చెల్లిస్తోందని పోలీసులు తెలిపారు. అంతర్జాతీయ కిడ్నీ ర్యాకెట్ ముఠా ఇప్పుడు వారి వ్యవహారం అంతా కూడా హైదరాబాద్ తో లింకులు ఉన్నట్టుగా బయటపడుతుంది. పూర్తి స్థాయిలో ఇదంతా కేరళలో ఓ యువకుడి మృతితో అన్ని నెమ్మదిగా వెలుగులోకి వస్తున్నాయి. మరిన్ని వివరాలు క్రైమ్ బ్యూరో ఇన్ఛార్జ్ వెంకట్ నడిగి తెలుసుకుందాం. వెంకట్, విజయచంద్రిక ఏదైతే ఇంటర్నేషనల్ కిడ్నీ ర్యాకెట్ వెలుగులోకి వచ్చిన విషయంతో ఒక్కసారిగా అటు కేరళ, ఇటు హైదరాబాద్ లో ఇటు వైద్యులు, తర్వాత మాఫియా ముఠాలు కూడా ఒక్కసారి ఉలికిపడ్డారని చెప్పవచ్చు. ఎందుకంటే కేరళలో ఒక వ్యక్తి యువకుడు మృతి చెందాడు. ఆ మృతి చెందిన తర్వాత అతను ఆ పోస్ట్ మార్టం నివేదికలో అతను కిడ్నీ డొనేట్ చేశాడు. అతని కిడ్నీ ఒక కిడ్నీ ఉంది, ఒక కిడ్నీ కూడా అమ్మినట్లు కూడా విషయం బయటకు రావడంతో ఆ కుటుంబ సభ్యులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానిక పోలీసులు ఆ కేసు దర్యాప్తులో భాగంగా దీని మూలాలను వెతికి చూడగా ఇదంతా కూడా ఆ ఇరాన్ కేంద్రంగా నడుస్తుందని చెప్పేసి వాళ్లకు క్లూస్ వచ్చాయి. వెంటనే ఏదైతే సెంట్రల్ ఏజెన్సీలను సంప్రదించారు. ఇప్పటికే సెంట్రల్ ఏజెన్సీలు కూడా ఒకసారిగా ఇటు కేరళ ప్రభుత్వాన్ని కూడా కీలక సమాచారం ఇచ్చేసి ఇదంతా కూడా చాలా మంది యువకులు ఇరాన్ వచ్చి ఇక్కడ కిడ్నీ మార్పిడి చేయించుకుంటున్నారు. తర్వాత వాళ్ళందరూ కూడా ఒక నెల తర్వాత మళ్ళీ కేరళకు అంటే స్వస్థలకు తిరిగి వెళ్తున్నారని చెప్పేసి కూడా సమాచారం రావడంతో ఒకసారి కేరళ పోలీసులు అలర్ట్ అయితే దర్యాప్తు చేశారు. ఈ కేసులో కేరళ త్రిశూర్ ప్రాంతానికి చెందిన సబిత్ నాసర్ అనే యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. అతను ఇచ్చిన సమాచారం ఆధారంగా పోలీసులు చాలా కీలక సమాచారం రాబట్టారు. అతను ఢిల్లీలో అంటే 2019లో ఢిల్లీలో ఒక వ్యక్తితో ఏర్పడ్డ పరిచయం ఈ మొత్తం ముఠాకు దారితీస్తుందని చెప్పేసి కూడా అతను కీలక విషయాలు వెల్లడించారు. ఏదైతే హైదరాబాద్, బెంగళూరు, శ్రీలంక కేంద్రంగా ఇదంతా కూడా ముఠా నడుస్తుంది. దీంట్లో చాలా మంది ఇన్వాల్వ్ అయ్యారు. ఇప్పటికీ దాదాపు అంటే అతనికి సబిత్ సమాచారం ఇచ్చిన ఆధారంగా 40 మందికి కిడ్నీ మార్పిడీలు జరిగాయి. తర్వాత వీళ్ళంతా కూడా పేద యువకులను టార్గెట్ గా చేసుకుని కొన్ని ముఠాలు పనిచేస్తున్నాయి. వాళ్ళందరూ కూడా మొత్తం దాదాపు 20 లక్షలకు బేరం కుదుర్చుకొని మొత్తం ఖర్చులు పోను అంటే ఫ్లైట్ ఖర్చులు, తర్వాత అకామిడేషన్ అన్ని ఖర్చులు పోను ఒక్కొక్క వ్యక్తికి 6 లక్షలు కూడా ఇస్తున్నట్లుగా కూడా పూర్తి సమాచారం ఇచ్చాడు. దీంతో అతను ఇచ్చిన సమాచారం ఆధారంగా హైదరాబాద్ లోని ఒక వైద్యుని కూడా ఈ కేసులో కీలకంగా అతను సహాయపడుతున్నాడు. ఇక్కడ యువకులను కూడా ఇరాన్ పంపించి అంటే అక్కడ ఏదైతే బాధితులు ఉంటారో వాళ్ళకి సంబంధించిన బ్లడ్ గ్రూప్ కావచ్చు, వాళ్ళకి సంబంధించిన సైజు, కిడ్నీ ఏజ్ ప్రకారం కూడా అవన్నీ కూడా సరిపోయిన తర్వాతే వాళ్ళందరినీ కూడా ఇక్కడ నుంచి ఒక ప్లాన్ ప్రకారం తరలిస్తున్నట్లుగా కూడా చెప్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే కేసు నమోదు చేసిన కేరళ పోలీసులు హైదరాబాద్ కు ఒక బృందాన్ని పంపారు. హైదరాబాద్ లో ఎవరైతే ఈ రాకెట్ లో ఇన్వాల్వ్ ఉన్నారో వారిని అరెస్ట్ చేసేందుకు కూడా ఇప్పుడు వెతుకుతున్నారని చెప్పేసి మనకు సమాచారం ఉంది. అయితే హైదరాబాద్ లో చాలా కిడ్నీ సెంటర్స్ ఉన్నాయి. చాలా మంది గతంలో కూడా నిమ్స్ కేంద్రంగా కూడా ఒక కిడ్నీ ర్యాకెట్ పనిచేసింది. అయితే అప్పట్లో ఈ విషయం పెద్ద మొత్తంలో బయటకు రావడంతో కొంతమందిని అరెస్ట్ చేశారు. ఇదంతా కూడా మూలాలు శ్రీలంకతో అప్పట్లో సంబంధాలు ఉన్నాయి. తర్వాత హైదరాబాద్, శ్రీలంకతో ఉన్న సంబంధాల కారణంగా ఈ పోలీసుల దర్యాప్తులో ఈ కేసుకు బ్రేక్ పడిందని చెప్పవచ్చు. అయితే తాజాగా ఇప్పుడు ఇరాన్ కు మార్పిడి చేశారు. ఇరాన్ లో అక్కడ ఉన్న ఏదైతే చట్టాలు కావచ్చు, కిడ్నీ మార్పిడికి చట్టాలు చాలా సులభంగా ఉండటంతో ఇరాన్ లో ఇదంతా కూడా దందా చేస్తున్నట్లు గుర్తించి ఇప్పుడు హైదరాబాద్ లో ఎవరైతే డాక్టర్ దీనికి సహకరిస్తున్నాడో అతన్ని అరెస్ట్ చేసేందుకైతే కేరళ పోలీసులు వెతుకుతున్నారు. విజయచంద్రిక, థ్యాంక్ యూ వెంకట్.